హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. విద్యాశాఖలో ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. పరీక్ష లేకుండా ఎంపిక చేస్తారు. మీ డైరెక్ట్ సర్టిఫికేట్లు చూసి ఎంపిక అయితే ఉంటుంది. ప్రతి నెల మనకి 20,000 శాలరీ అయితే ఉంటుంది. తెలుగు భాష రావాలనేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారు మేల్ అండ్ ఫీమేల్ అందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ఏజు, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కొలుసుకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి నుంచి అయితే రావడం అయితే జరిగింది. తిరుపతి ఉంది కదా అనేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోకపోవడానికి అలాంటిది ఏం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు ఇద్దరు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మన ఇక్కడ ఫామ్ అయితే ఫిల్ చేయవలసి ఉంటుంది, ఫోటో అయితే ఇక్కడ అంటించవలసి ఉంటుంది. తర్వాత మనకి పర్సనల్ డీటెయిల్స్ రాయవలసి ఉంటుంది మొత్తం టోటల్. తర్వాత అడ్రస్ డీటెయిల్స్ రాయండి. తర్వాత అకాడమిక్ క్వాలిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ అయితే రాసి, తర్వాత ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ రాయండి. డిక్లరేషన్ రాసి సంతకం పెట్టి ఏ రోజైతే మీకు ఎంట్రీ ఉంటుందో ఆ రోజు దీంతో బలంగా ఏమేమి సర్టిఫికేట్లు తీసుకెళ్ళాలంటే మనకి సర్టిఫికేట్లు ఇక్కడ మనకి 10th క్లాస్ సర్టిఫికేట్లు, తర్వాత గ్రాడ్యుయేట్ ఉంటే గ్రాడ్యుయేట్, డిప్లొమా సర్టిఫికేట్లు, డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్లు, కేటగిరీ సర్టిఫికేట్ అంటే మొదలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీ సర్టిఫికేట్లు తీసుకెళ్ళాలి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఫోటో ఐడెంటిటీ, పాన్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకెళ్ళవలసి ఉంటుంది. ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ పుస్తకం కూడా తీసుకెళ్ళవలసి ఉంది. మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, సివిల్ సర్జన్ నుంచి మేము ఫిట్గా ఉన్నాం అనేసి ఒక సర్టిఫికేట్ తీసుకెళ్ళవలసి ఉంటుంది. 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న 18 సంవత్సరాలు నిండిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది అప్రెంటిస్ ట్రైనింగ్ కోసము మనకి 12 months అయితే ఉంటుంది. ఇది ఎప్పుడు చదివి ఉండాలంటే మనకి 2022, 23, 24, 25, 26 చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. వాకిన్ సెలక్షన్ అంటే ఇంటర్వ్యూ పద్ధతిలో సెలక్షన్ చేయడం జరుగుతుంది మీకు. తర్వాత ఎవరికైనా 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మళ్ళీ అటెండ్ చేయాలంటే చేయడానికి అయితే వీలైతే లేదనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ 2 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఒకటి మనకి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అనేసి ఉంది. దీనికి స్టైఫండ్ అయితే 20,000 ఇవ్వడం జరుగుతుంది. అడ్మినిస్ట్రేషను, గ్రాడ్యుయేట్ ఇన్ ఆర్ట్స్ కానీ, సైన్స్ కానీ, కామర్స్లు చదివిన వారు నీకు 4 వేకెన్సీలు అయితే ఉన్నాయి. 29/3/2026 9 గంటలకల్లా మీరు అక్కడ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత సెంట్రల్ లైబ్రరీ డిపార్ట్మెంట్ వచ్చేటప్పుడు డిగ్రీ చదివినారు, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ చదివినారు దీనికి అప్లై చేసుకోవచ్చు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీకి బీటెక్ కానీ బీఈ చదివినారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత మనకి సెంట్రల్ వర్క్షాప్కి వచ్చేటప్పటికి బీఈ బీటెక్స్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. కెమికల్ ఇంజనీరింగ్ కోసం చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ కెమిస్ట్రీలో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అంటే మీరు ఒక కెమిస్ట్రీలో సబ్జెక్ట్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. సివిల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ కోసం అయితే బీఈ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చదివిన అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్కి వచ్చేటప్పటికి బీఈ బీటెక్ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదివినారు, బీఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివినారు. తర్వాత ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ చదివినారు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివినారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదా ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ చదివినారు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ చదివినారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత ఇంజనీరింగ్ యూనిట్లో సివిల్, తర్వాత బీటెక్, తర్వాత ఎలక్ట్రికల్ చదివిన దీనికి అప్లై చేసుకోవచ్చు. కొన్ని చోట్ల 27 మనకి మనకి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది కాబట్టి 9 గంటలకల్లా మీరు వెళ్ళవలసి ఉంటుంది. తర్వాత మనకి గ్రాడ్యుయేట్ ఆర్ట్స్, సైన్స్ చదివిన వారు దీనికి వెళ్ళవచ్చు. మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ కోసం బీఎస్సీలో మ్యాథ్స్ చదివిన వారు దీనికి వెళ్ళొచ్చు. తర్వాత కంప్యూటర్ సైన్స్ చదివిన వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మెకానికల్ ఇంజనీరింగ్ అయితే మనకి బీఈ బీటెక్లో మెకానికల్ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ ఎడ్యుకేషన్ వచ్చేవాడికి బీఎస్సీ ఫిజికల్ ఎడ్యుకేషన్ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. టోటల్ 26 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఎవరైతే ఖాళీగా ఉన్నారో పర్లేదు మాకు త్వరగా రిక్వైర్మెంట్ అంటే వాళ్ళు అయితే అప్లై చేసుకుని 1 year అయితే ఎక్స్పీరియన్స్ తీసుకుంటే మనకి ఐఐటీలో మనకి తిరుపతిలో మళ్ళీ పర్మనెంట్ జాబులు పడినప్పుడు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ది సంబంధించి. తర్వాత టెక్నీషియన్ డిప్లొమా ఆఫ్ అప్రెంటిస్ కోసం 18,000 ఇయర్కి స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. సెంట్రల్ వర్క్షాప్లో డిప్లొమా అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత కెమికల్ ఇంజనీరింగ్ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. తర్వాత డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చదివిన వారు దీనికి
అప్లై చేసుకోవచ్చు. తర్వాత డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్, తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, తర్వాత ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఇన్స్టిట్యూట్ హెల్త్ సెంటర్లో జిఎన్ఎం 2 వేకెన్సీలు అయితే ఉన్నాయి. మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్కి 1 వేకెన్సీ అయితే ఉంది. కంప్యూటర్ డిప్లొమా చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్కి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ 2 వేకెన్సీలు అయితే ఉన్నాయి. 27 కూడా ఉంది. మనకి ఈరోజు 26, రేపు అయితే ఉంది. ఎవరైతే దగ్గరలో ఉన్నారో వారు వెళ్ళి దీనికి అటెండ్ అవ్వచ్చు. ఫిజికల్ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 2 వేకెన్సీ, టోటల్ 14 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. తర్వాత మనకి దీన్ని ఎలా అప్లై చేయాలంటే మనకి ఆల్రెడీ ఫామ్ అప్లై చేసుకున్న తర్వాత కూడా ముందర ఒకటి చేసుకోవాల్సి ఉంటుంది. మీకు NATS రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీమ్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ లింక్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఈ ఫామ్లో మీకు ఇక్కడ రాసి ఉంటుంది చూడండి, మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అని, అది 12 నెంబర్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఆ నెంబరు మీకు రాయవలసి ఉంటుంది. నేమ్ ఆఫ్ ది ట్రైనింగ్ ప్రోగ్రామ్ అక్కడ రాస్తుంది కదా, ఆల్రెడీ ఏ డిపార్ట్మెంట్ సెంటర్ మీకు చెప్పడం జరిగింది. ఆ సెంటర్ అయితే ఇక్కడ అప్లై రాసుకోవాల్సి ఉంటుంది. ఇదైతే కొంచెం త్వరగా అయిపోతుంది. ఈరోజు చేసుకుని రేపొద్దున కూడా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళవచ్చు. ఎందుకంటే రేపు కూడా ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయి కాబట్టి. తర్వాత మనకి ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి నుంచి రావడం అయితే జరిగింది. మనకు 19 మార్చ్ 2026లో రావడం జరిగింది. మనకి అప్రెంటిస్ కోసం 1 year కోసం మీకు గ్రాడ్యుయేట్ హోల్డర్ అని పిలుస్తున్నారు. రెగ్యులర్గా చదివిన వారు అంటే కానీ కరస్పాండెన్స్ చదివి ప్రైవేట్గా చదివిన వారు దీనికి ఎలిజిబుల్ కాదు. 2022లో కంప్లీట్ అయిన వారు, డిప్లొమా డిగ్రీ కానీ 23, 24, 25, 26లో కంప్లీట్ అవుతున్న వారు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో కానీ, మన కామెంట్ రూపంలో కానీ, మన వాట్సాప్ ఛానల్లో కానీ, టెలిగ్రామ్ ఛానల్లో కానీ అక్కడి నుంచి పెడతాను. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి. తర్వాత మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే మనకి కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కు కొలుసుకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. పూర్తిగా చదివిన తర్వాత అప్లై అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన VVM కెరీర్ మేకర్స్ని. ఓకే, బాయ్.